అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, ఈ సమాజం నేను ఏ రకంగా గుర్తుపెట్టుకుంటుంది అన్న అంశం గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రతి మనిషికి ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది ఈ సమాజంలో. అయితే ఈ ఐడెంటిటీ ఎలా ఉండాలి అన్నది ఎవరికి వాళ్ళు నిర్దేశించుకోగలిగితే, ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది, వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది, వాళ్ళు చేసేటటువంటి పనుల్లో కూడా మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ సమాజంలో ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా కనిపించాలన్నా, లేదా ఒక కోపిస్ట్గా, ఒక అసూయపరుడుగా, లేకపోతే ఒక పిసినారిగా, విపరీతమైనటువంటి బతకస్తుడుగా, లేదా ఒక చెడ్డవాడుగా, ఇవన్నీ కూడా ఈ సమాజం ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి, తన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత ఈ సమాజం మనం ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలన్నది ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పనులు, ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ఆలోచనలు, ఇప్పుడు నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో దాని మీదే డిసైడ్ అయి ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ నువ్వు నిన్ను ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటుంది అన్నది నువ్వే డిసైడ్ చేయాలి. ఎందరో మంది దేశ నాయకులు ఉన్నారు, వాళ్ళందరి జీవితాలను ఒకసారి చూస్తే, ఈరోజు మహాత్మా గాంధీ గారిని గురించి ఒకసారి ఆలోచన చేస్తే ఆయనకి ఒక ఒపీనియన్ ఉంది ఈ సమాజంలో. ఆయన ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, అహింసని ఆయుధంగా చేసుకుని పోరాటం చేశారని, ఆయన ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో మరి అహింసకి ఆయన ఒక చిహ్నం అని, శాంతికి ఒక చిహ్నం అని ఆయన గుర్తించుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే అల్లూరి సీతారామరాజు గారి గురించి మాట్లాడితే మరి ఆయన ఒక విప్లవ వీరుడి కింద ఈ సమాజం గుర్తుపెట్టుకుంది. సుభాష్ చంద్రబోస్ గారి మీద ఒక ఒపీనియన్, భగత్ సింగ్ గారి మీద ఒక ఒపీనియన్. ఇవన్నీ ఏ రకంగా గుర్తుపెట్టుకున్నారంటే వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు, వాళ్ళ ఆలోచన ధోరణి, వీటి ఆధారంగా అవన్నీ కూడా వచ్చాయనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి. అందుకే నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటి అన్నది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ సమాజంలో చాలామంది సహాయం చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి. నువ్వు ఎంత సహాయం చేసినా, లేదా ఎంత నువ్వు రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసినా, ఎదుటి వ్యక్తి దగ్గర నీవు ఏ రకమైనటువంటి ఒపీనియన్ నువ్వు సంపాదించుకోగలిగావు, అంటే నీ మీద ఏ విధమైనటువంటి ఇంప్రెషన్ని పొందగలిగావు వాళ్ళ మనస్సులో అన్నది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం. చాలామందిని చూస్తాం, చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ సమాజాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ సమాజానికి వాళ్ళు ఏం చేశారు అన్నది ఇక్కడ చాలా ప్రధానమైన అంశం. రతన్ టాటా గారి గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన్ని ఒక చాలా మంచి వ్యక్తిగా, సంపాదించిన దాంట్లో చాలా మొత్తం ఈ దేశానికి ఖర్చు చేసినటువంటి వ్యక్తిగా ఆయన మనం గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన ధనవంతులు ఆ రకంగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి ప్రవర్తనలు వాళ్ళే, చేసేటటువంటి పనులు వాళ్ళే. అందుకే నువ్వు ఈ సమాజంలో ఏ రకంగా గుర్తింపు పొందాలనుకుంటున్నావు అనేది నువ్వే డిసైడ్ అవ్వు. నువ్వు చేస్తున్నటువంటి పనుల్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకో. ఈ సమాజంలో నీకంటూ ఏ విధమైనటువంటి ముద్ర కావాలి అనేటువంటిది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఈ నువ్వు కనుక ఈ సమాజంలో గొప్ప వ్యక్తిగా నువ్వు కనిపించాలని అంటే నీ పనులు చాలా గొప్పగా ఉండాలి, నీ ఆలోచనలు చాలా గొప్పగా ఉండాలి, నీ ప్రవర్తన చాలా గొప్పగా ఉండాలి. నువ్వు ఎన్ని మంచి పనులు చేయి, ఒక్క చెడ్డ పని కనుక చేసినట్టయితే దాన్నే ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. మనం కూడా చూస్తూ ఉంటాం, ఎన్నో సహాయాలు చేస్తాం ఒక వ్యక్తికి, ఎన్నో రకాలుగా ఉపయోగపడతాం, ఆకరణ చేసి ఒక్కసారి నువ్వు ఉపయోగపడకపోతే నీ మీద మొత్తం ఒపీనియన్ మారిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకని ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవటాల్లో కాకుండా నీ వల్ల ఈ సమాజానికి ఏదైనా ఉపయోగం జరిగిందా, ఒక వ్యక్తిని నువ్వు బేస్గా చేసుకుని కాకుండా ఈ సమాజాన్ని మొత్తంగా నువ్వు బేస్గా చేసుకొని నువ్వు కనుక నీ పనులు చేయగలిగితే, నీ వల్ల ఈ సమాజానికి ఏదైనా ఉపయోగం కనుక జరిగితే, లేదా కొద్దిమందికి ఏదైనా ఉపయోగం జరిగితే, వాళ్ళ జీవితాలను నువ్వు మార్చగలిగితే ఖచ్చితంగా నీకంటూ ఒక గుర్తింపు అనేది సమాజంలో వస్తుంది. అందుకని మన ఆలోచనల్ని, మన పనుల్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఏది మాట్లాడేసాం అనుకోండి, అది మాట్లాడేసింది కాదు, మాట్లాడింది ఏంటి, నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటి అన్నది కూడా చాలా ప్రధానమైన అంశం. నువ్వు చాలా చిన్న పని చేయొచ్చు, కానీ చాలా ఎక్కువ మంది మనసును నువ్వు దోచుకునేటువంటి పని అయి ఉండొచ్చు అది.
ఖచ్చితంగా అది సమాజం నేను గుర్తుపెట్టుకుంటుంది. అందుకని నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండేలా, నీ వ్యక్తిత్వం చాలా జాగ్రత్తగా ఉండేలా, నీ మాట చాలా జాగ్రత్తగా ఉండేలా, నువ్వు చేస్తున్నటువంటి పనులు సమాజ హితానికి ఉపయోగపడే విధంగా మన పనులు ఉండాలి. కొంతమంది మీద ముద్రలు ఉంటాయి. హిట్లర్ అంటే ఏం భావిస్తాం మనం? హిట్లర్ పేరు వినగానే అతను ఒక నియంత కింద, ఎవరి మాట వినని వ్యక్తి కింద మనం మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ ఒకసారి ఆలోచన చేయాలి. హిట్లర్ పాలన అంటారు ఏదైనా పాలన గురించి మనం కామెంట్ చేసేటప్పుడు. మరి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని అంటే వాళ్ళు చేసినటువంటి పనులు ఈ సమాజం ఏ రకంగా తీసుకుంది, ఏ రకంగా ఫీల్ అయ్యింది అన్న దాని మీద ఆ ముద్రలు అనేవి ఉండిపోతాయి అక్కడ. అలాగే నీ జీవితంలో కూడా పలానా వ్యక్తి పేరు చెప్తే వాడు మంచివాడు, లేదా పలానా వ్యక్తి పేరు చెప్తే వాడు తెలివైనటువంటి వాడు. అలాగే అట్ ది సేమ్ టైం దానికి రివర్స్లో కూడా ఏదైనా ఒక వ్యక్తి మూర్ఖుడురా, వాడు కోపిస్టురా, వాడు అసూయపరుడురా, ఎవడన్నా బాగుంటే చూడలేడురా వాడు. ఇవన్నీ కూడా ఈ సమాజంలో ఒక్కొక్క వ్యక్తి మీద ఈ సమాజం వేసేటటువంటి ముద్రలు. ఇవన్నీ ఎలా వచ్చినాయి? కోపిస్టుగా ఉన్నటువంటి వ్యక్తికి కోపిష్ట అనకపోతే మరి ఏమంటారు? మంచివాడిని మంచివాడు అని అంటారు, చెడ్డవాడిని చెడ్డవాడు అంటారు. వాడ చాలా సహాయం చేస్తాడరా, ఎవడన్నా ఆపదంటే ఆదుకుంటాడరా అనేటువంటి మాటలు వస్తాయి. వాడి వల్ల ఊరికి చాలా మంచి జరిగిందిరా, వాడి వల్ల నాశనం అయిపోయారా ఇక్కడ వాడు చేసినటువంటి పనుల వల్ల. ఇవి ఏ మనిషి అయినా చేసినటువంటి పనుల ఆధారంగా మంచి చెడులు ఎదుటి వ్యక్తి మీద చూపించినటువంటి ప్రభావం ఆ విధమైనటువంటి ముద్రలు ఉంటాయి. అందుకని నువ్వు ఏ రకంగా ఉండాలనుకుంటున్నావు, నువ్వు చనిపోయిన తర్వాత నీకంటూ ఇక్కడ ఏ విధమైనటువంటి గుర్తింపు ఉండాలి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అది నువ్వు చేస్తున్నటువంటి పనులను బట్టి వస్తుంది, నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి తీరుని బట్టి వస్తుంది. అందుకని నువ్వు ఏది చేసినా సరే నీ స్వార్థానికి నువ్వు చేస్తున్నా, దీనివల్ల ఎదుటి వ్యక్తికి ఈ సమాజానికి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీది. జరిగిపోయింది అనుకుందాం, నష్టం జరిగిపోయింది అనుకుందాం, జరిగిపోతే అదే ముద్ర నీ మీద ఈ సమాజం పెట్టుకుంటుంది, అందులో ఏ విధమైన అనుమానం లేదు. అందుకని చరిత్రలో నువ్వు చిరస్థాయిగా ఉండడం రెండు రకాలుగా కూడా జరుగుతుంది. ఒకటి మంచిగా ఉండటం, లేదా ఒకటి చరిత్రహీనుడిగా మిగిలిపోవడం. ఇది మన చేతుల్లోనే ఉంటుంది. అందుకని ఏదో పుట్టాం, ఏదో చనిపోయాం, అయిపోయిందని కాకుండా నీ గురించి ఈ సమాజం ఏమనుకోవాలన్నది కూడా నువ్వు డిసైడ్ అయ్యి కనుక ముందుకు వెళ్ళగలిగితే నీ ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది, నీ వ్యక్తిత్వంలో చాలా మార్పు వస్తుంది, నువ్వు చేసేటటువంటి పనుల్లో చాలా మార్పు వస్తుంది. ఎవ్వరూ కూడా ఈ సమాజంలో చెడ్డవాళ్ళుగా ఉండాలని అనుకోరు, కానీ పరిస్థితులు ఆ విధంగా మార్చేస్తాయి. పరిస్థితులు మార్చేసాయి అని మనం తప్పించుకోవటానికి అది సరైనది కాదు. ఎందుకంటే పరిస్థితులు మార్చేసాయని నువ్వు మారిపోతే అదే ముద్ర నీ మీద ఉండిపోద్ది సమాజంలో. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వేంటో అన్నది చాలా ప్రధానమైన అంశం. మనిషి వాస్తవికత, స్వీయ వాస్తవికత, సెల్ఫ్ యాక్చువలైజేషన్, అసలు నువ్వేంటి అన్నది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం. ప్రతిదీ నువ్వు ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలవో అంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలగాలి. నీలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అన్ని శక్తి సామర్థ్యాలను వెలికి తీయాలి. నీలో ఎన్ని తెలివితేటలు ఉన్నాయో అన్ని తెలివితేటలను వెలికి తీయాలి. నీలో ఏ విధమైనటువంటి త్యాగగుణం ఉంది, సేవాగుణం ఉంది, అవన్నిటిని కూడా బయట తీయగలిగితేనే నువ్వు ఈ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందగలుగుతావు. అంతేగాని సాదాసీదాగా మనం బ్రతికేస్తే ఏ విధమైన ఉపయోగం లేదు. ఈరోజు మనుషులు చూస్తూ ఉన్నాం, లోపల చాలా తెలివితేటలు ఉంటాయి, చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి, కానీ వాటిని ఉపయోగించరు, ఈ సమాజం కోసం ఉపయోగించరు. ఉదాహరణకు టీచర్ని తీసుకుంటే చాలా తెలివైనటువంటి వ్యక్తి, చాలా కష్టపడి చదువుకున్నాడు, చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చాడు, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ప్రతిభ చూపించి ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చిన వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి పూర్తి నాలెడ్జ్ని వాళ్ళ దగ్గర చదువుకున్నటువంటి పిల్లలకి ఇవ్వలేకపోతే ఆ నాలెడ్జ్ ఉండి ఉపయోగం ఏముంది? వాడు చాలా తెలివైనడు రా, కానీ ఉపయోగం లేదు. చాలా చదువుకున్నాడు కానీ క్లాస్ సరిగా చెప్పడు, బయట పెట్టడు, కష్టపడడు. ఇటువంటి తత్వాలు మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు నీలో ఉన్నటువంటి పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించు. ఉద్యోగంలో జాయిన్ అవుతారు, ఎంత కష్టపడినా అదే జీతం అండి, చేసినా అంతే, చేయకపోయినా అంతే, ఈ విధమైనటువంటి మాటలు కూడా వింటూ ఉంటాం. గుర్తింపు లేదు నాకని. కానీ ఇక్కడ కూడా ఒకసారి ఆలోచన చేయండి, అది ఆత్మవంచన అవుతుందో తప్పించి అది సరైనటువంటి విధానం కాదు. నువ్వు చేస్తున్నటువంటి పని ఎంత చిన్నదైనా దానివల్ల వచ్చినటువంటి ప్రతిఫలం ఏ విధమైనదైనా కూడా నీ దగ్గర ఉన్నటువంటి పూర్తి శక్తి సామర్థ్యాలని వినియోగించాల్సిందే. అలా వినియోగించగలిగినప్పుడే నీ వ్యక్తిత్వం ఏంటో బయటపడుతుంది. మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వతంత్ర సమరయోధులు ఏం ఆశించి చేశారు?
ఏంటి వాళ్ళకి లాభం? ఒకసారి ఆలోచన చేయండి. ఒక చిన్న మొక్క నాటుతూ ఉంటారు, నిజంగా అది పెరిగి పెద్దదయిన తర్వాత ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత దాని ఫలితం వస్తూ ఉంటుంది, ప్రతిఫలాలు వస్తూ ఉంటాయి. కానీ ఈ రోజు నాటినటువంటి వ్యక్తి మరి సమాజం కోసం చేసినటువంటి పని కాదు, అది ముందు చూపుతో చేసినటువంటి పని కాదు కదా. నాకు ఏ విధమైన ఉపయోగం లేకపోయినా ఈ సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతో చేసినటువంటి పనులు కదా. ఒకసారి ఆలోచన చేయాలి. అందుకని నువ్వు ఈ సమాజం నిన్ను ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటుంది అన్నది నువ్వే డిసైడ్. నీ పనులు సక్రమంగా ఉండేలా చూసుకో, నీ మాట సక్రమంగా ఉండే చూసుకో. నీ కుటుంబ సభ్యులతో నీ ప్రవర్తన ఒకసారి అబ్జర్వ్ చేయి, నీ స్నేహితులతో నీ ప్రవర్తన ఒకసారి అబ్జర్వ్ చేయి. నీకన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తుల దగ్గర నీ ప్రవర్తన, నీకన్నా కింద ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నీ ప్రవర్తనలో వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకో ఒకసారి. అందుకని ఎదుటి వ్యక్తి మనసును గెలవాలి, మనసును గెలిచేటటువంటి పనులు చేయాలి. ఎవరికి ఆపద తలపెట్టకుండా ఉండగలడం అనేది నేర్చుకోగలగాలి. అందరితోనూ ప్రేమగా ఉండడం అనేది నేర్చుకోగలగాలి. అందుకని నీ మీద ఎదుటి వ్యక్తి ఒపీనియన్ ఏంటి అన్నది నీ చేతుల్లోనే ఉంది, వాడిని నిందించడం కాదు. నువ్వు అలా ప్రవర్తించావు కాబట్టి నేను అలా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. నీ ప్రవర్తన నీ చేతుల్లోనే ఉంది, నీ పనులు నీ చేతుల్లోనే ఉన్నాయి, నీ ఆలోచనలు నీ చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు మంచివాడిగానా చెడ్డవాడిగానా అన్నది నువ్వే డిసైడ్ చేసుకో. అదే నువ్వు బయటకు చూపించినట్టు చెప్పినటువంటి అంశాన్ని బట్టే వాళ్ళు నేను గుర్తుపెట్టుకుంటారనేటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించాలని తెలియజేస్తూ, మరి ఇవన్నీ మీరు తెలుసుకొని ఈ సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే విధంగా మీరు ప్రవర్తించాలని, నీ పనులు ఈ సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా, సమాజ హితానికి ఉపయోగపడే విధంగా ఉండేలా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.